గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. గోంగూర, ఆవాలు, వెల్లుల్లి, చింతపండు, నూనె, కరివేపాకు, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ కోర్స్ మనము స్టవ్ వెలిగించేసుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకుని నెక్స్ట్ ఏంటంటే గోంగూరని చక్కగా మనము కుక్ చేసుకోవాలన్నమాట. గోంగూర ఎంత గోంగూర తీసుకున్నా లాస్ట్కి ఇంత చిన్నగా అయిపోతుంది. ఈరోజు మనం చేసుకోబోయే గోంగూర పచ్చడిలో ఏంటంటే ఉల్లిపాయల్ని పచ్చిగానే ఉండిచ్చేసేసి లాస్ట్ గోంగూర అయిపోయిన తర్వాత, పచ్చడి అయిపోయిన తర్వాత ఉల్లిపాయలని వాటిలో మిక్స్ చేసుకుంటాం అన్నమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ గోంగూర పచ్చడిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం ఈరోజు. సో కొంచెం అంత ఆయిల్, ఫస్ట్ ఏంటంటే కొంచెం అంత చింతపండు యాడ్ చేద్దాం. సో ఆల్రెడీ గోంగూర పులుపుగా ఉంటుంది కదా, చింతపండు మళ్ళీ ఎందుకు చింతపండు యాడ్ చేస్తే ఇంకా పులుపు ఎక్కువ అవుతుంది కదా అని అనుకోవచ్చు. కానీ ఈ పులుపు వేరు, ఆ పులుపు వేరు. గోంగూరలో చింతపండు కొంచెం యాడ్ చేస్తే కనుక టేస్ట్ చాలా చక్కగా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. సో కొంచెం అంత చింతపండు, సో చింతపండు వేగిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే గోంగూర ఆకులు, చాలా ఈజీగా చాలా క్విక్గా గోంగూర ఆకులు కుక్ అయిపోతాయి. సో నెక్స్ట్ మనము పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకుందాము. సో ఇందులో మెయిన్ కారం మనకి పచ్చిమిర్చి కాబట్టి సరిపడ్డ పచ్చిమిర్చి, ఈ గోంగూరకి సరిపడ్డ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. సో గోంగూర మనకి కుక్ అయిపోతే చాలు, ఇంకా ఆల్మోస్ట్ పచ్చడి అయిపోయినట్టే. యాక్చువల్గా గ్రైండింగ్ కూడా అవసరం లేనట్టుగా చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసామనుకోండి, అసలు గ్రైండింగ్ కూడా అవసరం ఉండదు అనమాట. దీనికి బాగా మెత్తగా మనము ఈ దాల్ మేషర్ ఉంటుంది కదా, దాంతో చక్కగా మనము మ్యాష్ చేసేసుకుంటే కనుక చక్కటి పచ్చడి రెడీ అయిపోతుంది. అదంటే ఇక్కడ మనం కొంచెం అంత చింతపండు అవన్నీ యాడ్ చేసాం కాబట్టి, పచ్చిమిర్చి కూడా ఉంది కాబట్టి దాన్ని మనం మంచిగా గ్రైండ్ చేయాలి కాబట్టి మనం దాన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. గోంగూర, పచ్చిమిర్చి ఈ రెండు మిక్స్ అయిపోయినటువంటి ఆ ఫ్లేవర్ చక్కగా వస్తుంది. చూడండి, పచ్చిమిర్చి ఏమో గ్రీన్గా ఉంది, గోంగూర ఏమో కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. ఇప్పుడే దీంట్లో కొంచెం అంత ఉప్పు యాడ్ చేసుకుందాము. ఒక్క 2 minutes ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత పచ్చడి రెడీ చేసేసుకుందాం. ఇందులో వెల్లుల్లి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. సో ఇందులో వేయించట్లేదు నేను. ఇవన్నీ డైరెక్ట్గా ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే, వెల్లుల్లి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను, ఉల్లిపాయ కూడా డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఆ సలాడ్ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. పచ్చడితో మిక్స్ అయినటువంటి సలాడ్ ఫ్లేవర్ వస్తుంది, కొంచెం సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత పచ్చడి తింటున్నప్పుడు మనకి ఆ ఫ్రెష్ వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ పంట కింద నలుగుతూ ఉంటుంటే అది డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి నేను ఇవి యాడ్ చేస్తున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి, సంథింగ్ డిఫరెంట్. చక్కగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లార్చుదాము.
దీన్ని చల్లార్చిన తర్వాత గ్రైండ్ చేసుకుని మళ్ళీ తాలింపు పెట్టుకుని పచ్చడి రెడీ చేసుకుందాం. సో చక్కగా చల్లారిపోయింది, దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. చక్కగా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఫస్ట్ దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఇందులో మనము కలుపుకొని నెక్స్ట్ సర్వ్ చేసేసుకోవటమే. సో ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. సో చక్కగా మిక్స్ అయిపోయింది, పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఏంటంటే పచ్చడికి తాలింపు రెడీ చేసుకుందాము. సో ఉల్లిపాయ కలిపేసిన తర్వాత చక్కగా బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ హీట్ అయింది కదా, కొంచెం అంత ఆయిల్, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు. సో దీన్ని చక్కగా పచ్చడి పైన చక్కగా గార్నిష్ లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి ఫ్లేవర్ కూడా చక్కగా యాడ్ అయిపోతుంది. సో చక్కగా రెడీ అయిపోయింది. అయితే గోంగూరని మనము ఎనీ ఫుడ్తో మిక్స్ చేసి తీసుకోవచ్చు. చపాతీలో రోల్ చేసి తీసుకోవచ్చు, అలాగే మనం శాండ్విచ్లో కనుక దీన్ని ఒక బేస్ లాగా ఉపయోగించి కూడా తీసుకోవచ్చు. గోంగూర శాండ్విచ్ అని ఈ మధ్యకాలంలో మనకి దొరుకుతున్నాయి. సో దానికి కొంచెం అంత చీజ్ కానీ పన్నీర్ కానీ యాడ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది అనమాట. అలాగే మనము చపాతీలో కూడా రోల్ చేసుకుని లోపల వెజిటేబుల్స్తో రోల్ చేసుకుంటే కనుక చాలా చక్కగా ఉంటుంది. మోస్ట్ కామన్గా మనం రెగ్యులర్గా ఉపయోగించేది ఏంటంటే వేడివేడి అన్నంలో చక్కగా గోంగూర పచ్చడి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనము పప్పులో కూడా ఇది మిక్స్ చేసి తీసుకోవచ్చు. అలాగే సలాడ్స్కి మనకి కావాల్సినప్పుడు సలాడ్ డిప్ రెడీగా మనకి దొరకదు కదా. సో ఇలాంటి పచ్చళ్ళు కనుక రెడీగా ఇంట్లో ఉంటే కనుక ఆ సలాడ్ పీసెస్ని దీన్ని డిప్ లాగా ఉపయోగించి చక్కగా ఇందులో ముంచుకొని తీసుకోవటం అనేది చేయొచ్చు అనమాట. ఆ విధంగా కూడా మనకి రెగ్యులర్గా వెళ్ళవలసిన గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అనేది చక్కగా వెళ్ళిపోతుంది. సో తప్పనిసరిగా ట్రై చేయండి. గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. గోంగూర గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. గోంగూరలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పి, శరీర వాపుల్ని తగ్గించడంలో సహాయపడతాయి. గోంగూరలో విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు చర్మంలోని మలినాలను తగ్గించి కాంతివంతంగా మారుస్తాయి, మొటిమలు తగ్గుతాయి. గోంగూరలో విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. డ్రై ఐ, రాత్రిపూట చూపు సమస్యలు తగ్గుతాయి. గోంగూరలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తనాళాలు ఒత్తిడి తగ్గి రక్తపోటు సర్దుకుంటుంది. బీపీ ఉన్నవారికి ఇది సహజమైన ఔషధం.